హాయ్, వెల్కమ్ టు లవీస్ కిచెన్ అండ్ ఐడియాస్. నమస్తే అండి, అందరూ బాగున్నారా? నేను మీ లవిన్ మాట్లాడుతున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సీ ఫుడ్ ఆమ్లెట్ అండి. సీ ఫుడ్ ఆమ్లెట్ని నేను ఎలా తయారు చేస్తానో, ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటనేది మనం ఈరోజు మన వీడియోలో చూసేద్దాం రండి. అలాగే ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బెల్ ఐకాన్ కూడా నొక్కి దీని ద్వారా నుంచి వచ్చే మన ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ని అలాగే వీడియోస్ని కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను 100 గ్రాముల వరకు రొయ్యల్ని తీసుకొని క్లీన్ చేసుకొని గిన్నెలో పెట్టుకున్నానండి. ఈ రొయ్యల్ని కూడా పసుపుతో ఉప్పుతో శుభ్రంగా వాటర్ వేసి క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అట్లాగే 4 కోడిగుడ్లు కూడా ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి. ఇప్పుడు ముందుగా నేను స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నానండి. గిన్నె బాగా హీట్ ఎక్కిందనమాట. ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నానండి. ఇదిగోండి. ఇప్పుడు నేను మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే ఇదిగోండి, ఇప్పుడు నేను క్లీన్ చేసుకున్న ఈ రొయ్యలను కూడా ఇందులో నేను వేసేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ కూడా ఒకసారి మనం కలిపేసుకుందామండి. కలిపేసుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని కనీసం ఒక 8 నిమిషాల పాటు బాగా ఉడికించుకుందామండి. 8 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుందాం. చూడండి, పర్ఫెక్ట్గా రొయ్యలన్నీ కూడా ఉడికిపోయినాయి అన్నమాట. అలాగే కొంచెం మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ రొయ్యలన్నిటిని కూడా చక్కగా పైకి తేలిన ఆయిల్లోనే లైట్గా ఫ్రై చేసుకుందామండి. ఈ గిన్నెలోనే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రొయ్యలన్నిటిని కూడా ఫ్రై అయిన రొయ్యలన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఆయిల్ని ఆ గిన్నెలో అలాగే ఉంచుకుంటానండి. ఇప్పుడు ఈ విధంగా నేను ప్లేట్లోకి తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ దోరగా వేపుకున్న ఉడికించుకున్న రొయ్యలన్నిటిని కూడా ఇదిగోండి, నేను ఇక్కడ చాక్తో బాగా సన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా బాగా సన్నగా కట్ చేసేసుకొని ఈ పక్కన పెట్టేసుకుందామండి. అలాగే 2 పెద్ద ఉల్లిపాయలు, అంటే మీడియం సైజులో ఉన్న పెద్ద ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. అలాగే 6 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని సన్నగా ప్లేట్లో పెట్టుకున్నానండి. ఒక పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందాక ఉడికించుకున్న రొయ్యల్లో మిగిలిన నూనెలో మళ్ళీ స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నానండి. ఆయిల్ ఆల్రెడీ ఉంది కనుక ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నానండి. ఒక 3 రెమ్మల వరకు కరివేపాకుని ఇలా కట్ చేసుకొని ఈ ఆయిల్లో కరివేపాకును కూడా వేసుకున్నాను అనమాట. ఇదంతా కూడా దోరగా వేపుకుందామండి. ఈ విధంగా ఫ్రై చేసుకుందాము. అలాగే ముందుగా కట్ చేసుకున్న ఈ రొయ్య ముక్కలన్నిటిని కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకుందామండి. ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కనీసం 4 నుంచి 5 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇందులోకి కొంచెం సాల్ట్ని వేసుకుంటున్నాను. అలాగే పసుపును కూడా కొంచెం వేసుకున్నానండి. ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకుందామండి. బాగా కలిపేసుకుందాం అన్నమాట గరిటెతో. ఇదిగోండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. రొయ్య ముక్కలన్నీ కూడా చక్కగా ఫ్రై అవ్వాలండి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట, మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని. అలాగే ఇప్పుడు 1/2 టీ స్పూన్ కన్నా తక్కువగా కారం వేసుకున్నానండి నేను. మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి, ఇలాగా బాగా ఈ రొయ్య ముక్కలన్నీ కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని గిన్నె పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మీకు ముందుగా చూపించిన 4 కోడిగుడ్లు ఇలాగ పగలగొట్టుకొని గిన్నెలో వేసుకున్నానండి, పచ్చి కోడిగుడ్డు అంతా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన గిన్నె పెట్టేసుకున్నానండి. లో ఫ్లేమ్లో మంటను పెట్టుకొని గిన్నె హీట్ చేసుకుంటున్నాను. ఈలోపు ఈ పచ్చి కోడిగుడ్లలో కొంచెం సాల్ట్ని వేసుకున్నానండి లైట్గా. అలాగే కొంచెం లైట్గా పసుపును వేసుకున్న. ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేసుకొని గరిటెతో బాగా కలిపేసుకుంటున్నానండి. బాగా కలుపుకోవాలన్నమాట స్పూన్తో. ఇదిగోండి, అంతా
కలిపేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కలను కూడా నేను ఇందులో వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేంత మటుకు ఈ కోడిగుడ్లలో స్పూన్తో బాగా కలిపేసుకోవాలండి. అలాగే ఇప్పుడు మీకు ముందుగా నేను రొయ్య ముక్కలన్నిటిని కూడా ఫ్రై చేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా నేను ఇందులో వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుందామండి. ఈ రొయ్య ముక్కలు కూడా చక్కగా కోడిగుడ్లలో కలిసిపోయేటట్టు కలిపేసుకున్నాను. ఇప్పుడు గిన్నె బాగా హీట్ ఎక్కిందనమాట. ఇందులోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు నేను మంటని హై ఫ్లేమ్లోకి మార్చుకున్నాను అనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి, ఆమ్లెట్కి నేను ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా అనమాట. చక్కగా ఇదంతా కూడా కలిసిపోయిందనమాట. ఇప్పుడు ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కిందనమాట. ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకున్నానండి, లో ఫ్లేమ్లోకి మార్చుకున్నానండి మంటని. ఇదిగోండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. చక్కగా నేను ఈ కాగిన నూనెలో ఈ కోడిగుడ్లు ఇవన్నీ కూడా నేను వేసుకున్నాను అనమాట. చూడండి, చక్కగా ఆమ్లెట్ని వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇదిగోండి, మనకి ఆమ్లెట్ చక్కగా ప్రిపేర్ అయిపోతుంది. అడుగు భాగం అంతా చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు నేను ఆమ్లెట్ని తిరగేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా నాకు ఒక గరిటెతో చేతగాలేదండి, అందు గురించి ఇంకొక గరిటె నేను తీసుకోవాల్సి వచ్చింది. సో ఈ విధంగా నేను ఈ ఆమ్లెట్ని వేసుకున్నాను అనమాట. పిల్లలైతే చాలా లైక్ చేస్తారండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ ఆమ్లెట్. మనం రైస్లో అయినా తినొచ్చండి, మామూలుగా అయినా తీసుకోవచ్చు అనమాట. బ్రేక్ఫాస్ట్ కింద కూడా తీసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది సీ ఫుడ్ ఆమ్లెట్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. నాకైతే దీని టేస్ట్ చాలా నచ్చిందనమాట. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. ఇప్పుడు మనకి ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇదిగోండి, మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. మన ఆమ్లెట్, సీ ఫుడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. పిల్లలైతే వదలరండి. పిల్లలకేంటి, పెద్దోళ్ళకేంటి, అందరికీ నచ్చే ఆమ్లెట్ అండి ఇది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, కొత్తగా చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి, నేను ఒక పీస్ కట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను అన్నంలోకి ఈ ఆమ్లెట్ని వేసుకున్నాను అనమాట. చాలా బాగుండిద్ది అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. నేను ఇక్కడ ఈ చారు అన్నంలోకి నేను ఈ ఆమ్లెట్ని నంచుకుంటున్నాను అనమాట. పప్పు చారులోకి కూడా చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ బోన్స్ చారులోకి ఈ ఆమ్లెట్ని నంచుకొని తింటున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇది చారులో అయినా బాగానే ఉంటుందండి. అలాగే అదే చారుతో రైస్ మనం తీసుకునేటప్పుడు ఈ ఆమ్లెట్ బాగానే ఉంటుంది. ఉట్టిగా తిన్నా బాగానే ఉంటుందండి, బ్రేక్ఫాస్ట్ కింద తిన్నా బాగానే ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. బాయ్.